మీటింగ్ ఎందుకంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్ అయింది. టీచర్స్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అండ్ నటరాజ్ మన ఇన్ఛార్జ్ జూనియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఈ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశం మొత్తంలో ఎలక్షన్ కమిషన్లో అధికారుల లోపాలతో దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో దొంగ ఓట్లు బీజేపీ గవర్నమెంట్ దొంగ ఓట్లు తయారు చేసేది. దానివల్లనే అనేక రాష్ట్రాల్లో బీజేపీ కంటిన్యూగా అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎంపీలు ఓడిపోయే బీజేపీ ఎంపీలు కూడా గెలుస్తున్నారు దొంగ ఓట్లతో అనేది కొన్ని ప్రూఫ్ తోటి మనకు ఆ మధ్యన రాహుల్ గాంధీ గారు కొంత విడమను ప్రవేశపెట్టారు. దేశం మొత్తంలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గ్రామం నుంచి 100 మంది సంతకాలు, అంటే ఈ దొంగ ఓట్లు ప్రతి ఊళ్ళో గ్రామంలో ప్రతి గ్రామంలో టౌన్లో ప్రతి వార్డులో దొంగ ఓట్లు తయారు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఇక ఇంకోటి ఏముందంటే సపోజ్ ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి ఇక్కడే చేస్తుంది, ఈ రాష్ట్రం వల్ల వేరే రాష్ట్రం నుంచి. ఇప్పుడు వేరే రాష్ట్రాలు అనేది మనం ఐడెంటిఫై చేయలేము, కిరాయికున్నారో ఏమున్నారో అని అనుకుంటాం మనం జనరల్గా. అయితే బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో ఆ అనుబంధ సంస్థల ద్వారా, అనుబంధ సంస్థలు అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, లేదా ఇట్లా శిశు మందిరు, లేకపోతే జాగరణ, స్వదేశీ జాగరణ, వాళ్ళకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బిఎంఎస్, ఇట్లా బజరంగ దళ్, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు. కాబట్టి కొంత వాళ్ళకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ రకంగా కంటిన్యూగా, అంటే మన పార్లమెంట్ లో గెలిపోయే సందర్భంలో కూడా దొంగ ఓట్లతో చాలా ఎంపీలు, దాదాపు ఒక 50-60 ఎంపీ సీట్లు గెలవడానికి కారణం దొంగ ఓట్లే అనేది నిర్ధారణలో రాహుల్ గాంధీ గారి నోటీస్ పోయింది. అందుకే ఆయన ఎన్నికల కమిషన్ చాలా తక్కువ. ఎన్నికల కమిషన్ ప్యూర్లీ అదొక ప్రత్యేకమైన వ్యవస్థ, అదొక సంస్థ. అలాంటిది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో పనిచేస్తుంది, ఏజెంట్ గా పనిచేస్తుందంటే రాహుల్ గాంధీ ఒక అభిప్రాయం. అందులో భాగంగానే సంతకాల సేకరణ దేశం మొత్తంలో చేయాలని, దేశం మొత్తంలో సంతకాల సేకరణ. అందుకే మన రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఖార్గే గారి డైరెక్షన్ లో మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీరిద్దరు బ్లాక్ ప్రెసిడెంట్, మీరు పార్టీ ప్రెసిడెంట్, మీకు ఇప్పుడు 100 ప్రతి గ్రామాన్ని 100 వాళ్ళ నమూనా కూడా ఇచ్చింది. మనం గాంధీ భవన్ నుంచి మనకు హరి ఒక నమూనా కూడా పంపించింది, అప్పుడు తెప్పించిన పేపర్లు. అవి ప్రతి గ్రామంలో మన గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జార్జ్ నువ్వేం చేయాలంటే టౌన్ లో అన్ని వార్డులలో మన ఎవరైతే కౌన్సిలర్స్, నిలబడి ముఖ్య నాయకులు అందరూ పిలుచుకోవాలి. జార్జ్ తెలుసుకొని అందరికీ అట్లనే పోతుంది శ్రీరాములు, ఓకే, అట్లనే సిద్ధార్థ, ఓకే, ప్రభు, ఇంకెవరికి సత్తన, సాస్పేట, ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. కాన్స్టిట్యూషన్ మొత్తంలో అబ్జర్వేషన్ చేయండి. ప్రతి గ్రామంలో మన నాయకుల, ముఖ్య నాయకులకు ఇచ్చేసి ఈ రోజు డేటు ఎంత, ఈరోజు 6వ తారీఖు, 12వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలి. 12వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో మనం నాయకులు, కార్యకర్తలు పోయి కొంతమంది చెప్పాలి, విషయం కూడా చెప్పాలి. ఏమని ఇట్లా దొంగ ఓట్లు దేశం మొత్తంలో ఇట్లా బీజేపీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, బీజేపీ పార్టీ ఇట్లా చేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. కాబట్టి దాని గురించి సంతకాల సేకరణ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు, ఓటర్స్ ఎవరెవరైతే వాళ్ళందరితో 100 సంతకాలు, ప్రతి విలేజ్ నుంచి 100, ప్రతి వార్డు నుంచి 100, 12వ తారీఖు లోపల మండల్ వైజ్ గా, టౌన్ వైజ్ గా అన్ని బిడ్డలు కట్టి సంతకాలు చేసి తీసుకొస్తే దాని వల్ల మనం గాంధీ భవన్కి పిసిసి ప్రెసిడెంట్ పంపాం. ఇది మనకున్న లైన్. మనము మళ్ళీ 12వ తారీఖు కంప్లీట్ చేస్తాం. 11వ తారీఖు రోజు నేను మళ్ళీ మీతో కూర్చుంటాను. ఆ రోజు స్వయంగా నాకే ఇస్తాను.
13వ తారీఖు నాకు ఇస్తారు. నాకు ఎవరు కూడా మళ్ళా కుదరలేదు అనే మాట రావట్లేదు. 13వ తారీఖు రోజు మండల్ వైజ్ గా టౌన్, సాస్పేట్ టౌన్, సాస్పేట్ మండల్ అండ్ సంగారెడ్డి టౌన్, కంది మండల్, సంగారెడ్డి మండల్, ఇవన్నీ అందరు 4 మండలాలు, 2 మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా పూర్తి చేసి 12వ తారీఖు కంప్లీట్ కావాలి. మీరు రేపటి ఫీల్డ్కి వెళ్ళిపోయి ఫుల్ టైం పెట్టుకొని 4 రోజులు మండల మీటింగ్లు పెట్టుకొని రేపే మండల మీటింగ్లు పెట్టుకొని పని స్టార్ట్ చేసిన 12వ తారీఖు కంప్లీట్ కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ 13వ తారీఖు మళ్ళీ ఇక్కడనే కలుస్తాం. మళ్ళీ నాకే ఇచ్చేసాడు మండలం. నేను మళ్ళీ మనం అందరం కలిసి అది ఎట్లా చేయాలి ప్లాన్ మళ్ళీ ఆరో డిస్కస్ చేద్దాం. 13వ తారీఖు మనం ఏ రకంగా సబ్మిట్ చేద్దాము, ఏదైనా కార్యక్రమం చేద్దామా, చేసి ఎట్లా చేయాలనేది మళ్ళీ 13వ తారీఖు మండలం. ఎప్పుడంటే అర్జెంట్గా అన్ని మీటింగ్ పెట్టడం. ఒక చిన్న సబ్మిషన్, ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్ కొన్ని గ్రామాలలో బీజేపీ క్యాండిడేట్ ఉండవచ్చు. అది మాట్లాడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ లైన్. ఓకే, ఇది ఫస్ట్ లైన్. ఓకే, కూడా